ఏసావు ఏం చేశాడండి? తనకి తినాలనిపించింది కూర, ఆపుకోలేకపోయాడు. భవిష్యత్తులో రాబోయే గొప్ప ఆశీర్వాదం కోల్పోయాడు. నిజానికి చెప్పాలంటే తనకి కూర తినాలనిపించింది, కానీ తన తమ్ముడు ఏమడుగుతున్నాడంటే, ఈ కూర పెడతాను కానీ నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చే అన్నాడు. చూసారా? ఆ మాట వినగానే ఇతనికి ఏం రావాలి? ఇప్పుడు నాకు తినాలనిపించిన ఈ కోరిక బట్టి, ఈ కూర గురించి ఆశపడితే, జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తే నా భవిష్యత్తును నేను నష్టపోతాను అనుకుని అతడు జ్ఞానంతో ప్రవర్తించేవాడు. కానీ అతను ఏం చేశాడంటే, అప్పటికప్పుడే తనకి ఏమనిపించిందో తినాలనిపించింది. కొన్ని చేయాలనిపిస్తాయి మనకి, అలాగే మనం ప్రవర్తించేస్తా ఉంటాం. కానీ భవిష్యత్తుల గురించి జ్ఞానంతో ఏది మంచిదో అది మనం చెయ్యం. దీని మూలానే మన జీవితంలో ఎన్నో నష్టపోతా ఉంటాం. ఇప్పుడు మనం జ్ఞానంతో ప్రవర్తించాలి, భావోద్రేకాలతో ప్రవర్తించకూడదు అని మనకు అర్థమవుతున్నప్పుడు మరి జ్ఞానం ఎక్కడుంది అని ఆలోచన చేస్తే చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం, వినుటకు వేగరపడాలి, మాట్లాడుటకు నిదానించ. దేవుని పట్ల నిజమైన జ్ఞానం ఎక్కడుందంటే బైబిల్లో ఉంది. ఈ బైబిల్ అంతా నువ్వు ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మౌనంగా ఉండాలి అనేది దేవుని పట్ల స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. ఈ బైబిల్ జ్ఞానం తెలుసుకుంటే నువ్వు భావాలతో, అప్పటికప్పుడు కనిపించిన ప్రేరేపణతో, ఉద్రేకాలతో ప్రవర్తించవు. కానీ దేవుని పట్ల ఏది సరైనది, ఏది జ్ఞానమైనది, ఏది బైబిల్ చెప్తుంది, ఆ విధంగా నువ్వు నేను కూడా ప్రవర్తించగలుగుతాము. కాబట్టి అప్పుడు మన జీవితం అంట, మన భవిష్యత్ అంట నష్టపోకుండా మరి ఈ ఏసావు అప్పటికప్పుడు కనిపించింది చేశాడు, భవిష్యత్తు నష్టపోయింది. కాబట్టి ఇప్పుడు నువ్వు వినుటకు తొందరపడు, కానీ మాట్లాడుటకు మాత్రము నువ్వు నిదానించు అని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనందరము కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలంట. మనం ఏం చేస్తామంటే చాలా తొందరపాటుతో మాట్లాడుతూ ఉంటాం. చూడండి, నీకు కారు ఇచ్చారు, కారు ఇచ్చి స్టీరింగ్ ఇచ్చారు, నువ్వు స్ట్రైట్ గా వెళ్ళాలి, రోడ్డు నువ్వు స్ట్రైట్ గా పట్టుకున్నారు. ఈ లోపు నీకు తిప్పేమనిపించేస్తుంది. ఇట్లాగా ఏమనిపోయింది? మనము ఉండము, కారు ఉండదు. దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనందరికీ కూడా ఎన్నో సార్లు మాట్లాడాలనిపించేస్తుంది, అది చేయాలనిపించేస్తుంది. కాబట్టి అప్పుడు స్టీరింగ్ పట్టుకున్నట్టుగా మన మనసుని దేవుని బిడ్డలారా దేవుని వాక్యము అనే ఈ రోడ్లోనే పోనీయాలి. అందుకే ఆయన వాక్యము మన త్రోవలకు, ఆయన వాక్యం అనే దారిలోనే చిన్నగా పోనీయాలి. కానీ ఈ లోపు మనకి ఏదో అనిపించేస్తుంది, ప్రేరేపణ కలుగుతుంది, పక్కన తిప్పమనుకోండి యాక్సిడెంట్ అయిపోతుంది. అట్లాగే మనందరము కూడా దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.